మీ రిటైర్మెంట్ స్టేజ్లో నా రిటైర్మెంట్కి ఒక 5 ఏళ్ల ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరిగిన విషయాలు దానికి కొంచెం దానికి అగ్నికి ఆజ్యం పోసినాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని పని మీరేం చేశారు? నిప్పురవ్వ ఎప్పుడు నా మైండ్లో ఉండిందండి. అరాచక పరిపాలన, వ్యవస్థల విధ్వంసం. మిమ్మల్ని రేపు పొద్దున మీరు ఒక పార్టీ పెట్టబోతున్నారని గతం నుంచి అంటే చేస్తూ ఉన్నప్పుడు మీరేంటి అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పమనండి, అప్పుడు మాట్లాడదాం. నేను ఎక్కడ చెప్పనండి, నాలో ఏం తప్పులు ఉన్నాయో నేను ఇప్పుడు టార్చ్ లైట్ వేసుకుని వెతుకుతుంది. మరి ఎవరి కోసం రాజకీయాలు చేస్తారు? తన కోసమే చేసుకుంటాను. అంటే ఏం సాధించడానికి, ఏం సాధిద్దామని? డబ్బు, అధికారం ఉండే ఇంకేం కావాలి అంతకుమించి. ఓ, మీరు క్లాసికల్ లిబరల్ అనే పదానికి తర్వాత లెఫ్ట్ అర్థాలు వచ్చినాయి. యా. సో అందుకని క్లాసికల్ లిబరల్స్ అంటే ఒరిజినల్గా లిబరల్స్ ఆర్ సపోజ్ టు బి మోర్ ప్రోగ్రెసివ్. ఇవాళ ప్రోగ్రెసివ్ అనే మాట కూడా అర్థాలు మారి మళ్ళీ అది ఇంకో అర్థాలు మారిపోయినాయి. సో నేను అడిగింది రెండింటి గురించి. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు ఆయన చంద్రబాబు గారి పాలన కూడా అదే విధంగా జరుగుతుందంటారు. అదే కదా నేను చెప్పింది ఇప్పుడు మీకు. సో ఆయన ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు.